ప్రజెంట్ అయితే మా కమ్యూనిటీ సంబంధించిన దాంట్లో రూమ్ తీసుకున్నాం. మనకి ఇచ్చిన రూమ్ అయితే ఇది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పుడు మనం కళ్యాణ కట్టకి వెళ్తాం. అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత కళ్యాణ కట్టకి వెళ్ళి జుట్టు అనేది ఇంకొండదు గుండె చేపిస్తున్నా. అప్పటివరకు ఎవరికి తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ మీకే అనుకుంటా, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు ఇక్కడికి వచ్చిన ఇట్లా చేయించుకుంటున్నా అని. సో గుండు చేయించుకుంటున్నా, గుడికి వచ్చినాం కదా అని చెప్పి. అండ్ దాని తర్వాత పాతాళ గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని దాని తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఇంకా దర్శనానికి అనేది వెళ్ళిపోతాం. దర్శనం అయిన తర్వాత ఇంకొచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని రిటర్న్ టు హైదరాబాద్. వెళ్తున్నప్పుడు కూడా ఎలా ఉంటుంది అని వ్యూ అనేది మీకు చూపిస్తా, అప్డేట్ చేస్తా. ఇంకా నా సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలో అవుతలేదు. సో ప్లీజ్ దాన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ వస్తూ ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఆస్కర్ బ్లాగ్స్ అని ఇక్కడ మీకు స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది. ప్లీజ్ దాన్ని ఫాలో అవ్వండి. సో గైస్ ప్రెజెంట్ అయితే మనం కళ్యాణ కట్టకాడ ఉన్నాం. ఇప్పుడు నెత్తి అయితే తడుపుకొని గుండెకైతే వెళ్తాం. A few moments later. ఇప్పుడు వెళ్ళి గుండె చేపించుకుంటాం. రోజుతో సంవత్సరంన్నర నుంచి కష్టపడ్డ జుట్టు అంతా అయిపోయింది. 2 years కదా? 2 years. 2 years నుంచి పెంచిన జుట్టు అయిపోయింది. One eternity later. Om Namah Shivaya. भैरव रुद्राय महारुद्राय काल रुद्राय कल्पांध्र रुद्राय वीर रुद्राय रुद्र रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मार्तांड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय चंड रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय शूर रुद्राय वीर रुद्राय भाव रुद्राय भीम रुद्राय अटल रुद्राय विठल रुद्राय सुडल रुद्राय महाबल रुद्राय रसल रुद्राय तलातल रुद्राय पाताल रुद्राय नमो नमः. గాయస్ మొత్తానికి కళ్యాణ కట్టలో మన గుండె అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్నానం చేయడానికి వెళ్ళాలి. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనానికి స్టార్ట్ అవుతాం. ఆఫ్టర్ గుండు తరాలు గుండు ఓకే, స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్యాక్. ప్రజెంట్ అయితే మనం స్నానం చేయడానికి వెళ్తున్నాం. గుండె అయిపోయింది కదా, పాతాళ గంగకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళి స్నానం అది ఎలా ఉంటుందో నాకు కూడా లేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎలా ఉంటుందో చూసి మీకు కూడా విజువల్స్ చూపిస్తా, ఎంజాయ్ చేయండి. సో ఇదే పాతాళ గంగ. కిందకి వెళ్ళాలి, చాలా లోపలికి వెళ్ళేసి చూద్దాం. మీదికి వెళ్ళి వస్తున్నాము. ఇంకా అంత కిందకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ రిటర్న్ పైకి ఎక్కాలి. అది ఇలా ఉన్న పొజిషన్. నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నట్టుంది. వీడోగాడు సంబంధం లేని డైలాగులన్నీ కొడుతుంది. ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చిండే అర్థమైతే లేదు. ఇట్లాంటి సంబంధం లేని మాట్లాడుతుంటే ఏం చేద్దాం. సర్లే, ఇంకా కిందకైతే చాలా పోవాలి. వెళ్ళిన తర్వాత చూపిస్తా లొకేషన్ ఎట్లా ఉన్నది ఏంటని. 2000 years later. సో మొత్తానికి అయితే కిందకైతే వచ్చినాం. కిందికి వచ్చినా కానీ పాతాళ గంగ కనబడతలే.
ఇంకేడుందో ఏమో. అబ్బో కిందికి వచ్చినాం అనుకున్నా, ఇంకా కిందికి రాలేదు. అది అవదమ్మా. ఈ సెటప్ అంతా చూసి గృహం చూసి కిందికి వచ్చినామని ఆశపడ్డా, ఇంకా కిందికి వెళ్ళాల్సింది ఉంది. 1 eternity later. అవకాశం మొత్తానికి అయితే పాతాళ గంగకైతే వచ్చినాం కిందకి. మొత్తంలో 7 కొండలు ఇంత ఎక్కి పైకి ఎక్కి చూసినప్పుడు కూడా అంత ఆనందం రాలేదు. ఇప్పుడు పాతాళ గంగను చూస్తుంటే వస్తుంది. దిగినప్పుడే ఇంత ఆయాసపడిపోతున్నాం. ఇంకా మళ్ళీ ఇదే సేమ్ రిపీట్గా పైకి ఎక్కాలి. అప్పుడేమవుతుందో, మా ఆవిడ పరిస్థితి ఎట్లా ఉందో ఏమో. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. నా కాలు వణుకుతున్నాయి, ఇట్లా చివరి అవుతున్నాను నేను. చూద్దాం, స్నానాలు చేసి చూడాలి. కాలు చివరి అయిపోతున్నా. ఓకే, పాతాళ గంగ స్నానాలు చేసి మళ్ళీ దర్శనానికి వెళ్దాం. ఓకే, 1 సెకండ్ మొత్తం చూపిస్తా. మొత్తం ఉన్నదంతా ఓకే, అంతా పాతాళ గంగ. ఓకే, గంగ స్నానాలు చేసి అంత అందరూ స్నానాలు చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. మొత్తాన్ని ఫ్రెష్ అయితే చేస్తా. ఓకే బాయ్. సో ఇది పాతాళ గంగ మాత దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ స్నానం కూడా చేసేసుకున్నాం. ఇంకా బ్యాక్ టు దర్శనానికి. సో గైస్ మళ్ళీ రిటర్న్ పైకి ఎక్కడం స్టార్ట్ చేసి వాడు ముందే చెప్పకముందే మునిగిపోయాడు. స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలియదు, కానీ వెళ్ళే లోపల ఎంత టైం అవుతుంది వద్దు. ఇప్పుడు కొండ ఎక్కాలి కూడా. అయిన తర్వాత అయితే ఇంకా 10 మీటర్లకి వెళ్ళిపోతుంది. ఓకే, మొత్తం పైకి ఎక్కిన తర్వాత అప్డేట్ ఇస్తా. A few moments later. 2000 years later. సగం దూరం అయితే వచ్చినాం. నేను ఏదో కాన్సెప్ట్ ప్రకారం మా అమ్మ చెప్పింది కదా అని చెప్పి పాతాళ గంగలో స్నానం చేద్దామని వచ్చిన. ఆడ పైన చూసినప్పుడేమో కిందకి వెళ్ళా ఒక 2-3 ఏడికి వచ్చినాం. మధ్యలో ఇందాక నేను మోసపోయింది దాన్ని చూస్తే. ఇందాక నేను కూడా మోసపోయినా. ఫాస్ట్ వీడియోలో చూసినట్టు మీరు మందిరం చూసి వచ్చేసినామేమో అనుకున్నా. అట్లనే ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది. ఏదో 2-3 మెట్లు దిగితే అయిపోతుంది అనుకున్నా. ఆశపడ్డా. ఇచ్చిన గంగ ఉంటుంది, దాంట్లో స్నానం చేస్తే అయిపోతుంది అనుకున్నాం. కింద పోయే వరకు తెలియలేదు. మేము బండి మీద అంతసేపు కష్టపడి వచ్చింది కాస్త చినికి స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే ఆ వెనుక మీరు కమాన్ కనబడుతుంది కదా, ఇది ఈడొచ్చేటోళ్ళు. ఆ కమాన్ చూసి మా వాడు వచ్చేసినామేమో అనుకున్నాడు. ఆ తట్టుకోలేక ఇక్కడ మజ్జిగ తాక్కుంటూ కూర్చు. ఇంకా వెళ్ళాల్సింది చాలా పైకి ఉంది. నిమ్మకాయ చూడ ఇది గుర్తొచ్చేటట్టుంది. సరే, మొత్తం పైకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఇంకేం చేయలేను. బాయ్. అంత కిందకి వెళ్ళి నడుచుకొస్తే కళ్ళు తిరిగి చెమటలు కాడుతున్నాయి. కళ్ళు మొత్తం గిమ్మని తిరుగుతున్నాయి. కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నా. వీడు ముందు పడిపోయాడు. ఇప్పుడు నేను ఫుల్ చెమటలు వస్తున్నాయి. కనబడుతుంది ఒకటి. ఎప్పుడన్నా పాతాళ గంగకి మీరు వెళ్తే కిందకి వెళ్తున్నప్పుడు పర్లేదు, వెళ్ళిపోవచ్చు. పైకి వస్తున్నప్పుడు మెట్లు చూసి మాత్రం రాకూడదు. పైనకి ఇట్లా చూసి కిందకి చూసుకుంటూ నడవాలంట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి తప్పకుండా. కింద చూసి నడవండి, ఎక్కువ ఆయాసం అనేది పడదు మీకు. ఓకే, మళ్ళీ స్టార్ట్ అవుతాం. పోరా పదం. మోటివేషన్ అది ఏమవుతుంది. పైన చూసేది లేదు, కింద చూడాలి. డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవాలి. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత గుడి మీదకి
క్లారిటీ దొబ్బించుకోవాలి ఫస్ట్ పైకి పైకి అంటే గుడి కాడికి వెళ్ళిన తర్వాత ఏమో నువ్వు డైరెక్ట్ ఇంకా అప్డేట్ ఇస్తా. దర్శనం దేవుని దగ్గర చేసుకుంటావేమో అని పైకి మొత్తం చెవుంటకి ఎట్లా తడిచిపోయిందో. అందుకే షెట్ అది తీసుకోకరా అని చెప్పినట్టు. ఓకే, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తా. బాయ్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? సో ఇది మా సంఘంది ఉండే క్వార్టర్స్ ఉంటా. సో ఇది ఇప్పుడు మనం చూపించింది అయితే మన సంఘంలో ఉండే క్వార్టర్స్. ఇక్కడ ఇదంతా ఉండేది ఇది మన కులానికి సంబంధించింది, కరణ్ భక్తుల సంఘంది. మన రూమ్ అయితే 11. ఇక్కడ 11 మన రూమ్ మనకి ఇచ్చింది. ఇక్కడ నుంచి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అవుతాడు. ఇంకొంచెం షర్ట్ తీసి రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఇంకా దర్శనానికి అనేది స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అవ్వాలా తినకుండా స్టార్ట్ అవ్వాలా ఇప్పుడు డిసైడ్ చేసుకుంటాం. ఓకే, వెళ్తున్నప్పుడు మళ్ళీ అప్డేట్ ఇస్తాం. చాలా అలసిపోయాం. కిందకి పైకి వచ్చిన తర్వాత తలప్రాణం తొక్కొచ్చింది అంటారే, అది అయ్యింది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. A few moments later. మనం అయితే ఇగో రూమ్ కా నుంచి బయలుదేరి దర్శనానికి బయలుదేరాం గుడికి. పబ్లిక్ ఇగో కనబడుతున్నట్టున్నారు. వీడేమో వీడియో కాల్లో బిజీ ఉన్నాడు. మనం దర్శనంకి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు అంటే వెహికల్ కొంచెం అక్కడ లోపల పార్క్ చేసుకుని దగ్గర వరకు బైక్ మీద వచ్చేసినాం. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తాం. సో దీని తర్వాత దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాస్త రెస్ట్ తీసుకుని తిని రిటర్న్ అయిపోతాం హైదరాబాద్. రిటర్న్ అవుతున్నప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, గుళ్ళో లోపలికి అయితే ఫోన్స్ అయితే అలౌడ్ లేవు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫోన్ కౌంటర్ కాడ పెట్టేసి లోపలికి వెళ్తాను. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతనే అప్డేట్ చేయగలుగుతాను. ఓకే, One eternity later. సో ఓకే గాయ్స్, మొత్తానికైతే దర్శనం చేసుకుని అయితే బయటకైతే వచ్చేసినాం. వచ్చి ఒక లెమన్ జ్యూస్ తాగినాం. పొద్దున్నుంచి ఏం తినలేదు. సో రాగానే ఫస్ట్ ఒక గోధి సోడా లెమన్ది ఫ్లేవర్ది స్వీట్ చిల్లుగా తాగి రిలాక్స్ అయినాం. ఫోన్ ఇప్పుడే చేతికి వచ్చింది. ఇందాక ఫోన్లో అక్కడ లాకర్లో పెట్టేసినాము, నాట్ అలౌడ్ ఉందంటే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రూమ్కి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి ఏమన్నా తిని ఇంకా రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు చాలా దూరం నడిచేది కూడా ఉంది బండి దగ్గరికి. ఆ మూలని ఎక్కడ పార్క్ చేసి పెట్టినాం బండిని. కుస్తీలు పడి ఎట్లా అట్లా బయటికి రావడానికి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కుస్తీ పడ్డాం. అదంతా అయిపోయింది. ప్రశాంతంగా పులిహోర దొరుకుతుంది అనుకుంటే దానికాడ కూడా కొట్టుకుంటుర్రు. ఆ ప్రసాదం పులిహోర కూడా దొరకలేదు. అంతసేపు వేచి ఉండి కూడా అయినా పర్లేదు. మొత్తానికి కన్నుల ఆరా శివుని అయితే దర్శించుకున్నాం. అది చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా మల్లికార్జున స్వామి దర్శనం అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇబ్బంది ఏదన్నా ఉన్నదంటే ఈ పబ్లిక్తోనే చాలా రష్ ఉండే. అండ్ ఇంకా ఏంది అని అంటే మనకి ప్రసాదాలు తీసుకోవడం కూడా చాలా కష్టం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక దొరకలేదు ప్రసాదం అయితే. మొత్తానికి ప్రసాదం తీసుకుని బయటకు అయితే వచ్చేసినాం. మన బైక్ అనేది అటు బ్యాక్ సైడ్ ఉంది. బైక్ తీసుకుని వెళ్ళాలి. ఈ లడ్డూలు పట్టుకున్నాడు. లడ్డూలు తెచ్చింది నేను, పట్టుకుని ఆడు కష్టపడి. సరే, ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మనోడ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, టోనీ వ్లాగర్స్ మీకు ఇక్కడ స్క్రోలింగ్లో రావచ్చు ఛానల్ పేరు. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. ప్లీజ్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయి, మనోడిని సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దాని తర్వాత కాస్త ఏమైనా తిని మెల్లగా బయలుదేరుతాం రిటర్న్ టు హైదరాబాద్. వెదర్ బాగానే ఉంటే కనుక తొందరగా వెళ్ళిపోతాం మోస్ట్లీ. ఇంకా చలి గిల్లి ఉందంటే స్లోగా నైట్ ఎలా ప్రశాంతంగా వచ్చినామో ఈరోజు నైట్ కూడా అలా ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ఓకే గాయ్స్, నెక్స్ట్ ఏం చేస్తున్నాం అనేది అప్డేట్ ఇస్తాం. స్టే ట్యూన్. ఓకే గైస్, మనం అయితే లంచ్ చేసేసి మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసినాం. అదే మన సత్రానికి అయితే వచ్చేసినాం. కమ్యూనిటీకి సంబంధించింది తిన్నాము. సంథింగ్ జీరా రైస్ అండ్ మంచూరియా అంతేం బాగాలేదు. ఇంకా తిండి పొద్దురించి తినకపోవడం వల్ల ఇంకా అలా తిన్నాము అన్నట్టు తినేసినాం. ఇంకా రూమ్ కాడికి అయితే వచ్చేసినాం. రూమ్ నెంబర్ 11. సో
ఈ వీడియో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇక్కడికి ఆపుతున్నా. నెక్స్ట్ ప్యాకింగ్ గీకింగ్ ఉంది, అవన్నీ చేసుకున్న తర్వాత స్టార్ట్ అవుతాం. ఒక 1 hour రెస్ట్ తీసుకొని. ఇప్పుడు ప్రజెంట్ టైం చూస్తే 5 అవుతుంది. 5 అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాం. ఓకే, సో ఓకే గాయస్, మనం అయితే సంఘం నుంచి చెక్అవుట్ అయితే చేసేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:25 అవుతుంది. ఎందుకంటే మనం 6 లోపల అంతా రెడీ అయ్యి బ్యాగ్ అన్నీ చేసేసుకున్నాము. 5:30 లోపలనే. కాస్త రాత్రి ట్రావెల్ చేయడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల ఏంటంటే ఒక 1 hour పడుకుని లేద్దాం అనుకున్నాం. 1 hour కాస్త ఆల్మోస్ట్ ఇంత టైం అయిపోయింది. 5:30కి పడుకున్నామంటే 8కి లేసాము. సో ఇప్పుడైతే చెక్అవుట్ చేసేసి రూమ్లోంచి డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్కి. బ్యాగ్ ప్యాక్ కూడా చేసేసాం, బ్యాగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా డైరెక్ట్ హైదరాబాద్. ఓకే, లెట్స్ గో. A few moments later. సో గైస్, మనమైతే ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళే ముందు ఇంకొకసారి ఇట్లా గుడి చూసుకుని వెళ్దాం అన్నట్టు వచ్చాము. ఇది ఫ్రీ దర్శనం దారి. చాలా మేము ఇంట్లోకి వెళ్ళే బుక్ అయిపోయినా చాలాసేపు వరకు. మళ్ళీ ఇంకా మనం రేటే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాం ఇంకా. సో ఫ్రెండ్స్, మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఎంట్రన్స్ కాడికి వచ్చేసినాం. బ్యాక్ టు గేట్ కాడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు డైరెక్ట్ సాక్షి గణపతి దగ్గరికి. మనకి 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అందుకే కొంచెం తొందరగా వెళ్తున్నాం అని చెప్పి ఏం బగాయిస్తలేదు, లిమిట్లోనే వెళ్తున్నాం. సో గాయస్, మనం అయితే సాక్షి గణపతికి అయితే వచ్చేసాము. అంత తొందరగా వెళ్ళాలి. మనకి ఓన్లీ 10 minutes మాత్రమే టైం ఉంది, క్లోజ్ చేసేస్తారు. అందుకే తొందరగా పరిగెత్తి ఇంకా వాడు వెళ్ళిపోతున్నాడు. ఓకే, అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? సో గాయస్, మొత్తానికి అయితే శ్రీశైలం దర్శనం అయిపోయింది. రిటర్న్ కూడా వచ్చేసినాం. ఇంకా బ్యాక్ టు వెళ్ళిపోతున్నాము. ఇంకా లాస్ట్ ఒకసారి ఈ లొకేషన్ చూపిద్దాం అని చెప్పి దర్శనం ఇంకా అయిపోయింది. సాక్షి గణపతి కూడా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చినాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఘాట్ రోడే. గాయస్, మనం శ్రీశైలం డ్యామ్ కాడికి మళ్ళీ వచ్చినాం. లొకేషన్ కోపం వచ్చినా భయ 3 రంగులు రేవంతలు వచ్చిండు ఇడికి. చలో ఘాట్ రోడ్లో. లొకేషన్ చూడు ఖాళీ. ఇప్పుడు వచ్చే దారి కూడా క్రేజీ ఉంటుంది. లొకేషన్ మస్తు ఉంటుంది. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. సార్ మొత్తానికి మనమైతే కంప్లీట్ చేసేసినాం. ఫారెస్ట్ ఏరియా మొత్తానికి బయటకు వచ్చేసిన. ఫారెస్ట్ ఏరియా నుంచి ఎలిగేట్ అయిపోయింది. ఇది ఫారెస్ట్ ఏరియా. సో మొత్తానికి బయటకు వచ్చేసినాం. వీడికి వెళ్ళి మనదే రాజ్యం. పెద్ద కప్పు టీ ఏదో ఉంది, చిల్ల కూడా
సో గైస్ ప్రెసెంట్ అయితే చాయ్ బ్రేక్ కోసం ఆగినాం. ఇటు ఫోన్లో బిజీ అయిపోయాడు. నిన్న నైట్ ఉదుకుని చాయ్ తాగినామని చెప్పినా కదా, దాని పక్కనే తాగినాం. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదనుకో, ఇదేమో దాని పక్కది. సో ప్రెసెంట్ అయితే కాస్త బ్రేక్ తీసుకున్నాం. 7 ఎన్ని కిలోమీటర్లు ఉందో చెక్ చేసుకుని వెళ్ళాలి. మోస్ట్లీ మార్నింగ్ 2 లేదంటే 3 అయ్యే ఛాన్సెస్ ఉంది ఇంటికి వెళ్ళాలి. ఏమున్నది, ఏమైనా దారిలో ఏమైనా స్పెషల్గా ఏమైనా అనిపిస్తే అప్డేట్స్ ఇస్తా. బాయ్. ఏమెక్కింది? సో 180 కిలోమీటర్ ట్రావెల్ చేసినాక బాడీ మొత్తం చచ్చుబడిపోయింది. ఏళ్ళు అసలు నడిపేయడానికి కూడా ఎనర్జీ లేదు. అందుకే ఇక్కడ డాబా కాడ ఇదేంటి ఏదో చాయ్ దునియా అని అంట భయ్యా, దునియాలోనే కదా అది. అయిపోయినాం. చేతులు కొంచెం మళ్ళీ నార్మల్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత స్టార్ట్ అవుదామని. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఆల్రెడీ 11 అవుతుంది. బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇలాంటి టైంలో ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఒక 10 నిమిషాలు ఆగడమే బెటర్ అని ఆగిపోయినాం. ఇంకా చూడండి మంట ఎంత మంచిగా వచ్చిందో. బాడీ వెచ్చ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. A few moments later, 2,000 years later, 1 eternity later. సో గాయస్ మొత్తానికి అయితే మనం హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. దారిలో కొంచెం ఫుడ్ కోసం ఆగినాం. అక్కడ ఫుడ్ అది చేసి ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ హైదరాబాద్కి వచ్చేసినాం. డైరెక్ట్ ఇంకా వచ్చాడు ఆపడమే చార్మినార్ ముంగడ. చార్మినార్ నుంచి వెళ్తున్నాం అని చెప్పి చార్మినార్ కాడ ఆపినాడు. సో ఇది మనది ట్రిప్పు మొత్తం అంతా. ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్.